Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పులివెందులలో జగన్ను ఓడించాలన్న చంద్రబాబు పన్నాగానికి టీడీపీ నేతల షాక్. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట. అక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సహజంగానే జగన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు బలపడాలని టీడీపీ పెద్దలకు ఉంది. కానీ క్షేత్రస్థాయిలో రోజురోజుకు ఆ పార్టీ దిగజారిపోతోంది. దీనికి ప్రధాన కారణం పులివెందుల టీడీపీ నాయకులలో ఐక్యత కొరవడమే. పులివెందుల టీడీపీలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, పానకంలో పుడకల పార్థసారథి రెడ్డి వర్గాలు ఉన్నాయి. బీటెక్ రవితో పార్థసారథి రెడ్డి కొంతమేరకు స్నేహ సంబంధాలు ఉన్నాయి. అది కూడా వ్యాపార ప్రయోజనాల కోసమే అనే అభిప్రాయం ఉంది. రామ్ గోపాల్ రెడ్డితో బీటెక్ రవి, పార్థసారథికి అసలు పడదు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిగా బీటెక్ రవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కుటుంబాన్ని ఎదుర్కోగల సత్తా బీటెక్ రవికి లేదన్నది వాస్తవం. బీటెక్ రవి మీడియా పులే తప్ప క్షేత్రస్థాయిలో ఏమంత బలమైన నాయకుడు కాదు. సింహాద్రిపురం మండలానికి ఎక్కువ, స్వగ్రామం కస్నూరుకు తక్కువ అనే పరిస్థితి. ఇక రామ్ గోపాల్ రెడ్డి బలము అంతే. ఎమ్మెల్సీగా గెలవడం, అలాగే టీడీపీ పెద్దల వద్ద పలుకుబడి ఉండడంతో తాను మాస్ లీడర్ అనుకుంటున్నారు ఆయన. మరీ ముఖ్యంగా కూటమి ఏడాది పాలనలో అధికారుల్ని, అలాగే రాజకీయంగా కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నాడనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. తాజాగా వేముల మండలంలో అక్రమ మైనింగ్పై సీఎం చంద్రబాబుకు రామ్ గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఆ మండలానికి చెందిన టీడీపీ నాయకుడు పార్థసారథి రెడ్డిని ఆర్థికంగా దెబ్బకొట్టడానికే వ్యూహాత్మకంగా మైనింగ్పై సీఎంకు ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య పులివెందులలో టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో రామ్ గోపాల్ రెడ్డిపై పార్థసారథి రెడ్డి తమ్ముడు దాడికి పాల్పడ్డాడు. అది మనసులో పెట్టుకుని మైనింగ్ వ్యాపారం చేస్తున్న పార్థసారథిని దెబ్బ కొట్టేందుకు రామ్ గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఇలా ముగ్గురు 3 వర్గాలుగా విడిపోయి తమలో తాము కొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిలో వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అయిన పులివెందులలో వైసీపీని రాజకీయంగా దెబ్బ కొట్టడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా టీడీపీలో వర్గ విభేదాలని కట్టడి చేసుకోలేకపోతే రానున్న రోజులలో పులివెందులలో కనీసం ఏజెంట్లు కూడా దొరకరనే చర్చకు తెరలేచింది.